జీ5 యాప్ డౌన్లోడ్ చేసుకుని పూర్తి ఎపిసోడ్లని ఉచితంగా చూడండి. కుందనమ్మ, ఇప్పుడు ఆ ఇంటికెళ్ళు. మీ మేనమామ ఆ రుద్రమణిని సొక్క పట్టుకుని నిలది. అడ్డొత్తే మీ అత్తలు ఆ కాంచనమాల రత్నమాలని చెంపలు పగలగొట్టు. నువ్వు పోగొట్టుకుంది మళ్ళీ తిరిగి సాధించు. వెళ్ళమ్మా, ఎల్లు. ఏం మాట్లాడుతున్నారు గంగవ్వ? ఆయన నాకు తాతయ్య ఏంటి, అక్కడున్న వాళ్ళు నాకు మేనమామలేంటి? నేను వెళ్ళి నాకు కావాల్సింది సాధించుకోవడం ఏంటి? సాధించుకోవాలి. గంగవ్వ, నీకేమైనా పిచ్చి పట్టిందా? నువ్వాగు. నువ్వు చెప్పు గంగవ్వ. వజ్రపతి మా తాతయ్య, ఆ రుద్రమణి నాకు మావయ్య, ఆ కాంచనమాల రత్నమాల నాకు అత్తలా. గంగక్క, ఎప్పటికీ ఆ నిజం నా పిల్లలకి తెలియకూడదు, చెప్పకూడదు. ఓరి భగవంతుడా, ఏ నిజాలైతే మాణిక్యం తన బిడ్డలకు తెలియకూడదని నా దగ్గర మాట తీసుకున్నాడో, ఆవేశంలో తనకిచ్చిన మాట తప్పానే. ఇప్పుడు ఏం చెయ్యాలి? మాట్లాడు గంగవ్వ. మా అక్క చావుకి కారణమైన ఆ కాంచనమాల నాకు అత్త. ఆ స్వర్ణ ప్యాలెస్ యజమాని మా తాతయ్య. గంగవ్వ చెప్పు. అబేబే, ఏటమ్మా మాటలు? నేనంటే ఏదో ఆవేశంలో ఆ మాటలన్నీ నమ్మేశావా పిచ్చి తల్లి? లేదు లేదు, నువ్వు నా దగ్గర ఏదో దాస్తున్నావు. చెప్పు, అదేంటో చెప్పు. అబ్బే, నేనేం దాటలేదమ్మా. ఎంత కాదనుకున్నా మీ నాన్న వాళ్ళ దగ్గర 25 సంవత్సరాలు పనిచేశాడు. అప్పుడు ఆ వజ్రపతి గారు మీ అమ్మని సొంత కూతురులాగా చూసుకునేవారు. మీ నాన్నని అల్లుడితో సమంగా చూసుకునేవారు. ఆ ఉద్దేశంతోనే ఆ తాతయ్య మావయ్య అన్నాను తప్ప, నువ్వు ఆ ఇంటి మనవరాలు ఏంటి, ఆయన నీకు తాతయ్య ఏంటి? అమ్మయ్యా, ఈ గంగవ్వ మాట మార్చింది. ఇప్పుడు కుందనని నమ్మించాలి. అవును కుందన, నీ నాన్నని వాళ్ళు సొంత అల్లుళ్ళా చూసుకునేవారు. ఆ ఉద్దేశంతోనే గంగవ్వ అలా అంది. కథ గంగవ్వ? నువ్వు చెప్పింది నిజమా గంగవ్వ? ముమ్మాటికి నిజం తల్లి. ఆ ఇంటికి ఈ ఇంటికి ఎలాంటి సంబంధాలు లేవమ్మా. నా మాట నమ్ము తల్లి. మాట్లాడవేంటి వరలక్ష్మి? అవునమ్మా కుందన, వాళ్ళు మనకు బంధువులేంటి, వాళ్లతో మనకు బంధుత్వం ఏంటి? అవును, నిజమే, వాళ్ళు మనకు బంధువులేంటి తల్లి. నువ్వు పోగొట్టుకుంది మళ్ళీ తిరిగి సాధించు. వెళ్ళమ్మా. సరే, నమ్ముతా. మరి నీకు రావాల్సిన దాన్ని నువ్వు సాధించుకో అన్నావు కదా, అలా ఎందుకన్నావు? అమ్మో, నోరు జారిపోనానే. ఇప్పుడు ఎలాగ మరి చెప్పాలి? అంటే గంగవ్వ ఉద్దేశం, మన హేమచావుకి కారణమైన వాళ్ళని, మీ నాన్నని ఇలా హాస్పిటల్ పాలు చేసిన వాళ్ళని వదలొద్దు, తగిన గుణపాఠం చెప్పు అని అర్థం. అంతే కదా గంగవ్వ? వరలక్ష్మి చెప్పింది ముమ్మాటికి నిజం తల్లి. నా ఉద్దేశం కూడా అదే. ఆ ఉద్దేశంతో నాన్న అలాగ అన్నాను. ఓహో, అలాగా. మేడం, డాక్టర్ పిలుస్తున్నారు.
చూసావు కదా గంగవ్వ, ఇప్పటికైనా అర్థమైందా కుందనకి నిజం తెలిస్తే ఎంత ప్రమాదమో? అర్థమైపోనాదమ్మా. నా తమ్ముడికి ఇలాగ అయిపోనాదని బాధలో ఏటేటో అనేసినాను. అమ్మో, ఈ 2 కుటుంబాల మధ్య ఉన్న గతాన్ని పొరపాటును కూడా కుందనమ్మకి చెప్పనమ్మా, చెప్పను. సరే గంగవ్వ. ఈ గంగవ్వ ఎక్కడికెళ్ళింది? నిన్నటి నుంచి కనిపించట్లేదు. కనిపించట్లేదంటే లేదనే కదా అర్థం. మళ్ళీ అడగడం ఎందుకు? శక్తి, రత్న, తన గురించి మనకి తెలిసిందే కదా. ఆ దేవుడు నవగ్రహాలు సరిపోక దశమగ్రహాన్ని ఆరు నూరైనా 100 106 ఆఖరికి ఆ దేవుడే దిగొచ్చినా మా అత్తగారింటికి వెళ్ళిపోతాను. కాకపోతే అత్తగారింటికి వెళ్ళిపోతాను, సరేనా? ఓకే. అక్క, మనిద్దరం ముసలివాళ్ళమైనా సరే తను మాత్రం వాళ్ళ అత్తింటికి వెళ్ళదు. హాయ్ తాతయ్య. హాయ్ మనోడా. వెళ్దామా? మనవడా, ఎదురుగా మీ 2 అమ్మలు. ఇప్పుడు గాని మనం మాణిక్యం దగ్గరికి డబ్బులు ఇవ్వటానికి వెళ్తున్నామని తెలిసిందో. అవును తాతయ్య, వాళ్ళిద్దరిని చాలా జాగ్రత్తగా హ్యాండిల్ చేయాలి. మనం మాణిక్యం గారి దగ్గరికి వెళ్తున్నట్టు వాళ్ళకి అస్సలు తెలియనివ్వకూడదు. పద, మన అదృష్టాన్ని పరీక్షించుకుందాం. ఓకే. మావయ్య గారు, సత్యం, మీ అమ్మ చూసిందిరా. అవును తాతయ్య, తిరగక తప్పదు. ఏంటమ్మా? ఏంటమ్మా? తాత మనవాళ్ళిద్దరూ కలిసి ఉదయాన్నే టిఫిన్ కూడా చేయకుండా అంత హడావుడిగా ఎక్కడికి వెళ్తున్నారు? గుడి. కౌస్తుభేమో షోరూం కంటున్నాడు, మీరేమో గుడికి అంటున్నారు. మీ ఇద్దరిలో ఎవరు చెప్పేది నిజం మావయ్య గారు? లాయర్ గారు పెద్ద ప్రశ్నే వేశారు. ఇప్పుడేం చేద్దామంటావు? ఇద్దరం కలిసి రాంగ్ ఆన్సర్ చెప్పాం కాబట్టి ఇద్దరం కలిసి కరెక్ట్ ఆన్సర్ చెప్దాం. సరే. అడుగుతుంటే మాట్లాడరేంటి మావయ్య గారు? అసలు మీరు షోరూంకి వెళ్తున్నట్టా గుడికి వెళ్తున్నట్టా? ముందు గుడికి వెళ్ళి ఆ తర్వాత షోరూమ్కి వెళ్తాం. వీళ్ళిద్దరి వాలకం చూస్తుంటే ఏదో తేడాగా ఉంది. కౌస్తు,
నేను కూడా ఎప్పటి నుంచో గుడికి వెళ్దాం అనుకుంటున్నాను రా. అందుకే జీ5 యాప్ డౌన్లోడ్ చేసి అన్ని ఎపిసోడ్స్ పూర్తి ఉచితంగా చూడండి.